దశమహావిద్యలు అంటే ఏమిటి? ఎవరు ఆచరించారు? ఎవరు ఎలా ఆచరించారు? చైత్రమాసం లలితామాత అనుగ్రహం వలన, లలిత అంటే లావణ్యము, సుకుమారము, లాలిత్వము, సౌందర్యము, మహాత్రిపుర సుందరి అని అర్థం. మహాత్రిపుర సుందరి అంటే షోడశి అయినటువంటి ఆ మహాత్రిపుర సుందరి చేతిలో పాశము, అంకుశము, ధనస్సు, బాణము ఉంటుంది. వరద అభయహస్తాలు ఉండవు. ఆమె సాక్షాత్తుగా ఆది పరాశక్తి స్వరూపం. ఆమె పాదాలకి నమస్కరించినంత మాత్రానే మనకి వరద అభయహస్తాలతో వచ్చే సర్వసిద్ధులు లభిస్తాయి. దశమహావిద్యలలో లలిత విద్య లేదు, లలితైన నామమే లేదు. కారణం ముందు మీకు తెలియజేసినటువంటి లావణ్యము, లాలిత్వము, సుకుమారము, లాస్యము, లింగభేదము లేనిది, నామరూపాలు లేనిది, పరప్రకాశము, తత్వమసి అనే పరతత్వం. కాబట్టి ఆ నామము చెప్పబడింది తప్ప అది ఒక రూపము కాదు. ఆమె యొక్క అనుగ్రహం అందరినీ కన్నబిడ్డలలాగా పోషించడానికి త్రిపుర సుందరిగా అవతరించింది, మహాషోడశిగా అవతరించింది. అందుకనే పాశము, అంకుశము, ధనస్సు, బాణముతో మనకు దర్శనమిస్తుంది. ఆమె దర్శనమంత మాత్రానే, ఆమె పాదాలకి నమస్కరించినంత మాత్రానే దశమహావిద్యలో మహాత్రిపుర సుందరిగా మనకి పోషిస్తుంది, అనుగ్రహిస్తుంది, రక్షిస్తుంది. సనక సనందనాది మహర్షులు, చంద్రుడు, కుబేరుడు, సూర్యుడు, విష్ణువు, బ్రహ్మ, రుద్రులు కూడా ఉపాసన చేశారు. మన్మధుడు ఉపాసన చేశాడు, నందీశ్వరుడు ఉపాసన చేశాడు, లోపముద్ర ఉపాసన చేసింది, అగస్త్యుడు ఉపాసన చేశారు. వీరందరూ కూడా శుద్ధ విద్యగా ఉపాసన చేశారు, శ్రీ విద్యగా ఉపాసన చేశారు, మహావిద్యగా ఉపాసన చేశారు. ఆ జగన్మాతని కైవసం చేసుకున్నారు. కాదు, వారే ఆ జగన్మాతగా అయిపోయారు. అదే తానైపోయారు. అదే శుద్ధ విద్య, ప్రాణ విద్య, స్వర విద్య రహస్యం, దశ మహావిద్యల యొక్క రహస్యం. మరి నరకాసుడు ఉపాసన చేశాడు. ఆ నరకాసుడే పంచమకారాలు చేశాడు. అందుకని ఆ నరకాసుడికి వదిలిపెట్టిందమ్మ దుర్మార్గ ఆచారాలు, పంచమకార సాధనలు చేశాడు. కాబట్టి ఆయనకు అనుగ్రహం కలగలేదు, విడిచిపెట్టింది. మరి శ్రీకృష్ణుడు ఉపాసన చేశాడు దశమహావిద్యలు. రాధాకృష్ణులుగా 16,000 మంది గోపికా స్త్రీలతో అస్కలిత బ్రహ్మచారిగా దశమహావిద్యల ఉపాసన చేశాడు ఆయన. కనుకే ఆయన కాళీ స్వరూపుడైపోయాడు. కాళీయమర్ధన చేశాడు. 5 పడగలు, ఆ పడగల మీద తోక పట్టుకుని నాట్యం చేశాడు. స్వరయోగం దశమహావిద్యల రహస్యం. మద్గురువులు శ్రీ 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 కృష్ణ పరమహంస అనుగ్రహించిన దశమహావిద్యల రహస్యం, ప్రాణ సాధన రహస్యం, స్వరయోగ రహస్యం. కుండలిని జాగరణ అంటే ఏమిటి? కుండలిని యోగ జాగరణ ఇది ఏం జరుగుతుంది, అసలు జాగరణ అంటే ఏమిటి అని ఆయన ఇచ్చిన దివ్య సందేశం మద్గురువు. అందుకని గురువు లేని విద్య గుడ్డి విద్య. గురువుని పట్టుకోవాలి, గురువు చెప్పినటువంటి సాధన చెయ్యాలి. ఎలా? నీ యొక్క జన్మ నక్షత్ర కళలు, గ్రహ నక్షత్ర పంచభూతముల యొక్క కళలు, దశమహావిద్యల యొక్క కళలు సంయోగపరిచి ఆ సమయాన్ని, సమయాచారాన్ని పాటించడం ద్వారా, శుద్ధ విద్య పాటించడం ద్వారా, దశమహావిద్యలు పాటించడం ద్వారా దశమహావిద్యలు మీ కైవసం అవుతుంది. ఈ కలియుగంలో దుర్గా అంటే ఒకటి, దశమహావిద్యలు అంటే ఒకటి, మహాకాళి, మహాలక్ష్మి ఒకటి, మహాసరస్వతి ఒకటి. అది కాదు, సాక్షాత్తుగా అమ్మవారే, అమ్మవారి యొక్క ప్రతినామాలే, అదే దశమహావిద్యలే. ఈ కలియుగంలో దశమహావిద్యలు సాధన చేయడం ద్వారా, గణపతిని ఆరాధించడం ద్వారా, ఒక్కొక్క విద్యకి ఒక్కొక్క గణపతి ద్వారా ఆ విద్యని మీకు కైవసం చేసుకోవచ్చు. ఆ కళలన్నీ సంయోగపరచడం వల్ల అష్టసిద్ధులు, అష్టైశ్వర్యాలు మీ సొంతమే. ఆశీస్సులు ఇవ్వడానికన్నా మీరే, శపించడానికన్నా మీరే. సమ్మోహన, ఆకర్షణ, వశీకరణ, ఆ అష్టైశ్వర్యములు, త్రైలోక్యాధిపత్యం కాదు. ఇంకా ఆ దేవతే మీ వశం కాదు, ఆ దేవతే మీరవుతారు. ఇదే దశమహావిద్యల రహస్యం. కుండలిని జాగరణ అంటే
సూర్యనాడి ద్వారా మనోశక్తి, ఎడమ మెదడు బలవంతం, పరిశుద్ధం, మ్యాగ్నెటిక్ పవర్తో విశ్వశక్తిని ఆకర్షించి, చంద్రశరం ద్వారా మీ రైట్ మెదడు విశ్వశక్తిని, మనోబలాన్ని ఆకర్షించి, మీ భ్రూమధ్యం విశ్వశక్తిని ఆకర్షించి, ఆత్మశక్తిని ఆకర్షించి, ఈ 3 శక్తులు ఆకర్షించడమే పంచభూతాలు. ఆ పంచభూతాల యొక్క విశ్వశక్తి వలన మీలో ఉన్నటువంటి చైతన్యం పడగ విప్పి అమృతాన్ని వర్షించడం ద్వారా పంచముఖాలతో పంచభూతాలు పంచాశత్ పీఠాదిశాయినిగా పంచపడగలు నీ శిరస్సునందు పడగ విత్తి నాట్యం చేయడం ద్వారా సూర్య చంద్రులు రాధా చంద్రస్వరముగా, కృష్ణుడు సూర్యస్వరముగా కాళిందుని యొక్క శిరస్సు పైన తాండవం చేస్తున్నాడు. నక్షత్ర మండలాలు 16,000 మంది గోపిక నక్షత్ర మండలాలతో రాసలీల చేస్తున్నాడు ఆ గోపీనాథుడు. అదే దశ మహావిద్యల రహస్యం, ప్రాణ రహస్యం. ఆ అనంతమైన విశ్వశక్తి మీలో ప్రవేశించినప్పుడు కుండలిని జాగరణ అయిందంటే మీ మెదడు, చిన్న మెదడు, పెద్ద మెదడు వికాసం పొంది అమృతమైన అనంతమైన జ్ఞాన సంపాదన వస్తుంది, ఆనందం వస్తుంది. మీ మనసు, మీ బుద్ధి, మీ చిత్తము, మీ అహంకారము ఆనంద తాండవం చేస్తుంది. రాధాకృష్ణ తాండవం చేస్తుంది, రాసలీల చేస్తుంది. మీ మనసు గ్రహ నక్షత్ర పంచభూతాల దాకా మీ ఆరా పెరిగిపోతుంది. కుండలి జాగరణ దశ మహావిద్యల యొక్క సారం సదాశివుడి దాకా వెళ్ళిపోతారు. ఆజ్ఞాపించే శక్తి, పరిపాలించే శక్తి దశ మహావిద్యలో మీకు లభిస్తుంది. ప్రాణ సాధన ద్వారా రాసలీల చేయాలంటే రండి, నేర్చుకోండి, వివరాలు తెలుసుకోండి, గురువుని ఆశ్రయించండి, రహస్యం తెలుసుకోండి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి, భారత భూమిని రక్షించండి. భారత భూమి సుభిక్షంగా 4 యుగాల రహస్యం తదుపరి తెలుసుకుందాం. మీకందరికీ శ్రీకంఠ సదాశివ మహాదేవుని యొక్క అనుగ్రహం కలిగి ఈ అద్భుత విజ్ఞానం యొక్క భావార్థం, విశేషార్థం, జ్ఞానం కలగాలని ఆశీస్సులు తెలియజేస్తూ, ధర్మం వర్ధిల్లుగాక, సత్యం వర్ధిల్లుగాక, స్వర విజ్ఞానం వర్ధిల్లుగాక, దశ మహావిద్యలు వర్ధిల్లుగాక, మూఢాచారాలు నశించుగాక, ఆ పరదేవత యొక్క అనుగ్రహం సిద్ధించుగాక. హర హర మహాదేవ్, రక్ష రక్ష మహాదేవ్, బం బం మహాదేవ్.